మంగళగిరి టౌన్లోని ఎంటీఎంసీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ రిపోర్ట్. స్వచ్ఛ మంగళగిరి ఉద్యమంలో నియోజకవర్గ ప్రజలు భాగస్వాములు కావాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం ఉదయం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో లోకేష్ పాల్గొన్నారు. మొదట మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రహిత స్టాల్స్ ను పరిశీలించారు. డ్రాయింగ్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. స్వచ్ఛ మంగళగిరి పోస్టర్ ను, బ్రోచర్ ను ఆవిష్కరించారు. అధికారులు, నాయకులు విద్యార్థులతో స్వచ్ఛ మంగళగిరి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని అన్నారు. మన ఇంటి నుంచి వెలువడే వ్యర్థాల నిర్వహణ బాధ్యత మనమే తీసుకోవాలన్నారు. మన ఇంట్లో వెలువడే చెత్తను బహిరంగ ప్రదేశాలలో, ఖాళీ స్థలాలు, మురుగు కాలువల్లో వేయకుండా ప్రతిరోజు మన ఇంటి ముందుకు వచ్చే నగరపాలక సంస్థ వాహనాలకు అందజేసి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామని అన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని స్వచ్ఛ మంగళగిరిగా మార్చాలన్న ఉద్దేశంతో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. నేను కోరిన వెంటనే SAEL సంస్థ, దివిస్ సంస్థలు CSR కింద నిధులు ఇవ్వడంతో పాటు స్వచ్ఛ మంగళగిరికి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు. SAEL సంస్థ 1,25,00,000 రూపాయలతో అన్ని సచివాలయాలకు శానిటేషన్ కిట్స్ అందజేయగా, దివిస్ సంస్థ స్వచ్ఛ అంబాసిడర్స్ కి జీతాలు చెల్లిస్తున్నారని అన్నారు. స్వచ్ఛ మంగళగిరి ప్రత్యేక డ్రైవ్ ద్వారా 365 రోజుల్లో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ను దేశంలోనే చెత్తరహిత కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామన్నారు. దీనికోసం అందరిలోనూ చైతన్యం రావాలన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆలోచనలు కూడా శుభ్రంగా ఉంటాయన్నారు. అందుకోసమే మంగళగిరిలో పార్కులు, చెరువులను అభివృద్ధి చేయడంతో పాటు పారిశుద్ధ కార్మికులకు అవసరమైన కిట్స్ అందజేయడం జరుగుతోందని అన్నారు. కమిషనర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు బాగా పనిచేస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. త్వరలో భూగర్భ డ్రైనేజీ, భూగర్భ విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అక్కడక్కడ డ్రైనేజీలు పూడుకుపోవడానికి మనం వేసే వ్యర్థాలే కారణమన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. నెల రోజుల్లో అన్ని సచివాలయాల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ ద్వారా పారిశుద్ధ్యంపై ఇంటింటి అవగాహన కల్పించడంతో పాటు పారిశుద్ధ పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. అందుకోసం అన్ని సచివాలయాలకు పారిశుద్ధ కిట్స్ అందజేయడంతో పాటు 70 మంది అదనపు పారిశుద్ధ కార్మికులను తాత్కాలికంగా నియమించడం జరిగిందన్నారు. ఒక అవగాహన వచ్చే విధంగా మేడం గారి ఈరోజు సందేశం ఇష్టం జరిగింది. నేను మంగళగిరి శాసనసభ్యుడు అయిన తర్వాత స్వచ్ఛ మంగళగిరి పేరిట ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజల్లో చైతన్యం వస్తేనే మంగళగిరి రూపురేఖలు మార్చాలన్న ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నిజంగానే నాకు అదృష్టం ఉంది. కారణం ఏంటంటే నేను ఒక ఇద్దరికి ఫోన్ చేసి CSR కింద నిధులు ఇవ్వమంటే నాకన్నా స్త్రీగా వాళ్ళే స్పందించి మంగళగిరి నియోజకవర్గాన్ని నిర్వహిస్తుంది. నేను చూస్తే ఒక SAEL సంస్థ దాదాపు ₹1 కోటి ఏదైతే మన కార్మికులకి ఎక్విప్మెంట్ అవసరం ఉందో, ఫార్మింగ్ మెషిన్ కానివ్వండి, ఆ పనిలోట్లు కానీ ఇవన్నీ అందిస్తుంది. ఇంకో పక్కన ఢిల్లీ సంస్థ కూడా స్వచ్ఛ అంబాసిడర్స్ కి జీతాలు కూడా మనందరి లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి. త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి. మన స్థాయి కార్పొరేషన్లు ఉన్నప్పుడు, అన్ని కార్పొరేషన్ మధ్యలో పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి. అది మనందరిలో చైతన్యం రావాలి. అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు. స్వచ్ఛత అనేది చాలా అవసరం. ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చెరువులను అభివృద్ధి చేస్తున్నాం, పార్కులు కడుతున్నాం. ఇంకో పక్కన భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు అన్ని కూడా తీసుకుంటున్నాం. పారిశుద్ధ కార్మికులు కావాల్సిన సామాగ్రి అందజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం వచ్చేనే సాధించుకుంటాం. ఈ రోజు నుంచి రోజు ఒక సంవత్సరం అంటే కరెక్ట్గా 365 రోజులు ఒక యుద్ధంగా మంగళగిరి ఒక స్వచ్ఛ మంగళగిరిలో లక్ష్యంతో పనిచేయాలి. మంగళగిరి అంటే ఎంటీఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాల లక్ష్యంతో మనందరం పనిచేయాలి. ఈరోజు కమిషనర్ గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు బాగా కష్టపడుతున్నాం. ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా చెప్పారు, తప్పనిసరిగా చేస్తాం, వాళ్ళకి ఎలాంటి సందేహం లేదు. రాబోయే 18 నెలల్లో భూగర్భ డ్రైనేజ్, భూగర్భ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్,
భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ లైన్ కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్ కి ఇవ్వబోతుంది. కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు, అధికారులు, పారిశుద్ధ కార్మికుల పని కాదు, మనందరి పని. చెత్త రోడ్డు పక్కన వెళ్దాం, మనం వేస్తే అక్కడ చెత్త ఉంటుంది. డ్రైన్ ఈరోజు మూసుకుపోయిందంటే దానికి కారణం మనం వేసిన చెత్త. సో ఇప్పుడున్న పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను చైతన్యం తీసుకురావాలి. ఈరోజు నేను అద్భుతంగా నేను వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈరోజు అద్భుతంగా ఆర్ట్ వర్క్ చేశారు. ఇది కేవలం ఎకడమిక్ ఎక్సర్సైజ్ కాదు. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రులకు చైతన్యం తీసుకురాలి. తెలియకుండా ఏమైనా రోడ్డు పైన వేస్తే ఆ చెత్త మనం ఎత్తుతాం, ఎత్తి తిరిగి చెత్త పుట్లు వేద్దాం, కానీ ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని